హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, గనుల శాఖ మంత్రిగాను, రాష్ట్ర హోంమంత్రిగాను ఓ వెలిగి రాష్ట్ర ప్రజలందరితో చేవెళ్ళ చెల్లెమ్మగా ముద్దుగా పిలిపించుకున్నారు. ఆడెవరో కాదు, ఎన్టీఆర్ హయాంలో రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసి హోంమంత్రి కుర్చీకే వన్నె తెచ్చిన స్వర్గీయ మాజీ మంత్రివర్యులు ఇంద్రారెడ్డి గారి సతీమణి సబితా ఇంద్రారెడ్డి గారు. చేవెళ్ళ చెల్లెమ్మగా రాష్ట్రంలో ఓ వెలిగిన ఆవిడ ప్రస్తుతం ఎందుకో కాస్త సైలెంట్ అయ్యారని కనిపిస్తోంది. అయితే ఆమె తనయుడు తండ్రి రాజకీయ వారసత్వం కానీ తల్లి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని ప్రస్తుతం రాజకీయాల్లో ముందుకు సాగిపోతున్నారు. 2014లో ఎంపీగా బరిలో నిలిచినప్పటికీ ఓటమి తప్పలేదు. ఇన్నాళ్ళు ఇంద్రారెడ్డి కుటుంబానికి ఓటమన్నది లేదు అన్న ప్రజలే ఆ కుటుంబానికి ఓటమినిచ్చారు. అసలు ఓటమనే ఎరగని ఆ కుటుంబానికి ఓటమి ఎందుకు వచ్చింది, ప్రస్తుతం చేవెళ్ళ చెల్లెమ్మ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న వివరాలు ప్రస్తుతం ఆమె నుండి తెలుసుకోబోతున్నాము. సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి గారు కూడా మన ముందు ఉన్నారు. వారి ఇరువురి రాజకీయ అంతరంగాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే కార్తిక్ రెడ్డి గారు. చేవెళ్ళ చెల్లెమ్మ గారు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు? సైలెంట్ ఏం లేదండి. ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ చూడు చేవెళ్ళ చెల్లెమ్మ గారి పేరు అంటే సబితా ఇంద్రారెడ్డి గారి పేరు ఎప్పుడు వినిపించేది. ఇటీవల కాలంలో అంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మీ పేరు కాస్త నెమ్మదించింది, అంటే కొద్దిగా సైలెంట్గానే వినిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ మీడియాలో చాలా మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు అంటారు? గతంలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేది మీడియా కూడా. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిపక్షాల న్యూస్ అసలు చూపించొద్దనే గీత గీసుకున్నట్టుగా అనిపిస్తుంది అంతే. కొంత అన్ని మీడియాలు అలాగే ఉన్నాయంటారా? ఎక్కువ శాతం. మేము మంత్రిగా చేసినప్పుడు, మేము రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాల న్యూస్ ఎలా చూపించేవాళ్ళు, మేము రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడానికి ఎన్నిసార్లైనా బ్రేకింగ్ న్యూస్ లేసి మమ్మల్ని అటెన్షన్ అట్లా డ్రా చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కూడా ఇలా ఒక లైన్ ఇలా వేసి ఇలా తీసేస్తున్నారు అంతే. వాస్తవం అండి కార్తిక్ రెడ్డి గారు. ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కూడా స్పందన కరువైంది అనిపిస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ నిజంగానే వేయకూడదని అనుకుంటున్నారేమో ప్రతిపక్షం వాళ్ళ న్యూస్. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మహిళల అత్యాచారాలు అంటున్నారు, అది ప్రతిపక్షాల కిందికి రావు కదా, అంటే అవి హాట్ న్యూస్ లాగా చూపిస్తారు కదా మీడియా. చెడ్డ పేరు రాకూడదని యాంగిల్లో కూడా వేస్తలేరేమని నా ఆలోచన. వాస్తవం అంటారా కార్తిక్ రెడ్డి గారు? ఇవి 2 రాష్ట్రాల్లో మీరు గమనిస్తే, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, మీడియా సోదరులు ముందు ఏ విధంగా అయితే అగ్రెసివ్గా పనిచేశారు ఇప్పుడు చేయట్లేదని వాస్తవం నేను అనుకుంటున్నాను, అమ్మగారు అనుకుంటున్నారు. ఇదే మాట చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, మహిళల పైన అత్యాచారం కూడా ప్రతిపక్షాల పాత్ర కాదు కదా, దాన్ని ఎందుకు మీడియా ఆ న్యూస్ని ఎందుకు కవర్ చేయదని. ఉదాహరణకు సంవత్సరంన్నర కిందట ఒక కానిస్టేబుల్ కోసం ఇంటర్వ్యూ కోసం పోయిన ఒక అమ్మాయిని 4 దుండగులు 4 రోజులు 5 రోజులు అత్యాచారం చేసిన ఒక సమాచారం మనందరికీ తెలుసు. వాస్తవానికి అదే ఒక కాంగ్రెస్ పార్టీ సర్కార్లో జరిగింటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింటే ఎంత పెద్ద ఎత్తున చేసేవారో హోమ్ మినిస్టర్గా అమ్మగారు దగ్గర నుంచి చూశారు. అంటే ఒకవేళ అట్లాంటి సంఘటనలు జరిగితే ఎంత మ్యాగ్నిఫై చేస్తుంది ప్రెస్ అనేది ఆ రోజులో అమ్మగారు దగ్గరికి వెళ్ళి చూశారు. కానీ అంత పెద్ద సంఘటన జరిగినా కూడా రాష్ట్రంలో మీడియా సంస్థలు, తెలుగు మీడియా కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, దానికి జరగాల్సినంత కవరేజ్ జరగలేదనే విషయం నేను భావిస్తున్నాను. అదొకటే సంఘటన కాదు, ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మహిళలపైన అత్యాచారమే కానివ్వండి, శాంతి భద్రతల విషయమే కానివ్వండి, కరప్షన్ ఇష్యూసే కానివ్వండి, ప్రతిపక్షాలకు దొరకాల్సినంత స్పేస్ ప్రస్తుతం మీడియాలో దొరకట్లేదని కూడా నేను భావిస్తున్నాను. ఇది మీడియా వైఫల్యం అంటారా, లేదంటే మీడియా మీద ఉన్న ఆంక్షలు అంటారా? ఇవన్నీ ఎవరు పెట్టారు ఆంక్షలు అంటారు? పాలన చేస్తున్న వాళ్ళు పెడతారు కదండి. పాలన చేస్తున్నవారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో
2 ఛానల్స్ని ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాన్ చేసేసారు మా దగ్గర, ఐ మీన్ తెలంగాణ రాష్ట్రం. అలా చూపించి మిగతా వాళ్ళను ఆంక్షలు పెట్టారేమో అనుకుంటాను నేను. ఆల్మోస్ట్ ఏబిఎన్ ఒక ఛానల్ అయితే ఆల్మోస్ట్ 1 year బ్యాన్ చేసినారు. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరినీ అది ఫస్ట్ స్టార్టింగ్లో నాకు జలక్ చూపించి అందరిని అట్లా. అదే ఛానల్ ఈరోజు అధికార పార్టీ నేతలతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా. సరే అంటే మొత్తము వన్ సైడ్ ఏదో చేస్తుంటాను కాదు, బట్ స్పందించాల్సిన ఇష్యూస్ మీద అంత ఇదిగా స్పందించట్లేదేమో మీడియా అనేది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి 4 చక్రాలు కావాలండి. ఫ్రీ అండ్ ఏబుల్ డెమోక్రసీ, బ్యూరోక్రసీ, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ ఫ్రీ అండ్ ఏబుల్ వర్కింగ్ ప్రెస్. 3 తాను స్థానాలను దాన్ని పనిచేసుకుంటూ పోయినా మీడియా దాని పని చేయకపోతే మాత్రం ఈ 3 చేయనంత నష్టం మీడియా చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుందని భావిస్తున్నాను. ఓకే మేడం, మొత్తం మీద తీసుకుంటే అసలు మీడియా మీద ఆంక్షలు అంటున్నారు, మీరే ఆంక్షలు పెట్టారు అంటే పాలించేవారు ఆంక్షలు పెట్టారు అంటున్నారు కదా. అంటే ఆంక్షల నుంచి బంధ విముక్తుల్ని చేయడానికి, మీడియాని బంధ విముక్తుల్ని చేయడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటారు? మా పాత్ర మేము పోషిస్తున్నామండి. ప్రేక్షక పాత్రనా? నో, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అండగా ఉండడంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం. కానీ నిజంగానే మేము ఆ పాత్ర పోషిస్తున్నామని 10 మందికి ఒక దగ్గర పోషించిన పాత్ర ఇంకో దగ్గర తెలవాలంటే కూడా మీడియానే కావాలి ఎక్కడైనా కూడా. అంటే మీరంటే కొద్దిగా బయటికి రావట్లేదు. మీ కుమారుడు అంటే కార్తిక్ రెడ్డి గారు, మీరు ఇటీవల రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా కూడా 2014లో పోటీ చేశారు. అంటే ఎన్నికల అనంతరము మరి మీరు కూడా నెమ్మదించినట్లు కనిపిస్తుంది, పెద్దగా తెర మీదకి రావట్లేదు ఈ అజిటేషన్స్లో కావచ్చు. ఏదైనా కూడా ఒక విషయం గమనించాలండి. అమ్మగారు గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజకీయం గమనిస్తే రంగారెడ్డి జిల్లా వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయంగా అందరికన్నా ఎక్కువ యాక్టివ్గా మేము ఉంటాం మా జిల్లా వరకు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి అధికారం పోయిన తర్వాత కూడా మా జిల్లా సమస్యల వరకు వస్తే ప్రభుత్వానికి ఎవరు లేనంత అతి గట్టిగా ప్రతిపక్షంగా మేము పనిచేస్తున్నాం మా జిల్లాలో. సరే, అది జిల్లా బౌండరీస్లో మేము పనిచేస్తున్నాం కాబట్టి బయటికి పెద్దగా కనిపించకపోవచ్చు. స్లో అయిన మాట మీరు అంటారా? అమ్మగారు ఆ రోజు హోమ్ మినిస్టర్, పెద్ద రాష్ట్రానికి పెద్ద పోర్ట్ఫోలియోగా మంత్రిగా పనిచేస్తున్న వారు చిన్న విషయం పెద్ద విషయం కూడా మీడియా సోదరులే కానివ్వండి, పాత్రికేయ సోదరులే కానివ్వండి, దాన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా ఉంటుంది. ఈరోజు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళ మేము జిల్లా బౌండరీలు ఎంత అగ్రెసివ్గా పనిచేసినా కూడా, ఎంత గంభీరంగా పనిచేసినా కూడా అంత పెద్దగా బయటికి రాకపోవచ్చు. నా వరకు వస్తే కారణం ఏమంటారు? జిల్లా వారీగా అంటే మా ఇష్యూస్ ప్రిడామినెంట్గా నాన్నగారు ఉన్నప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు చిన్న జిల్లా, 6 నియోజకవర్గాలు ఉండేది, ఇప్పుడు 14 నియోజకవర్గాలు. రేపు డీలిమిటేషన్ అవుతే 26 నియోజకవర్గాలు అవుతాయంట. జనాభాలో 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద జనాభాలో ఉన్న జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా. మా ఇష్యూస్ కూడా అలానే ఉన్నాయండి. జనాభా పెరుగుకుంటూ పోయినా సమస్యలు కూడా అలానే పెరుగుకుంటూ పోతున్నాయి. పాత సమస్యలు కూడా అలా పెరుగుకుంటూ పోయాయి. సో మేము ప్రతిపక్షాలు ఉన్నాం. మేము ఇప్పుడు మా ఓల్డ్ ఫామ్లో మా జిల్లాలో మా పాత్ర మేము పోషించుకుంటూ పోవాలి. ప్రతిపక్ష పాత్రే కానివ్వండి, అది అధికార పక్ష పాత్రే కానివ్వండి, మా జిల్లా వరకు వస్తే మా పాత్ర మేము మరో యాక్టివ్గానే, కావాలంటే ఓవర్ యాక్టివ్గానే ఉంటాం. ఆర్బీఐ ముందర ఇటీవల ధర్నా చేసినప్పుడు అయితేనేమి ఇవన్నీ కార్యక్రమాలంతా కూడా మీరు లేదండి, కొన్ని కార్యక్రమాలు మేము మిస్ అయ్యాం. బహుశా ఇప్పుడు మీ కుమారుడు గారు కూడా ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, ఎంపీగా పోటీ చేశారు. బహుశా నేను ఒక దిక్కు పోయి ఉంటాను, అమ్మగారు ఇంకో దిక్కు పోయి ఉంటారు. మేము ఏం చేస్తామంటే పనులు పంచుకుంటాం. పొద్దున్న లేచి, అమ్మ మీరు ఎక్కడ పోతున్నారు ఈరోజు, నన్ను ఎక్కడ పొమ్మంటారు, ఫలానా కార్యక్రమం ఫలానా ఊర్లో ఫలానా దగ్గర ఉంది కదా, మీరు పోతున్నారా, నన్ను పొమ్మంటారా. 25 లక్షల ఓట్లండి నాకు. విస్తీర్ణం కూడా దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. మేమిద్దరం షేర్ ఆఫ్ లేబర్ లేకపోతే పనిచేయడం చాలా కష్టం. అమ్మగారు ఆర్బీఐ పోయి ఉండకపోతే నేను పోయి ఉండేవాడిని, నేను పోయి ఉండకపోతే అమ్మగారు మిస్ అయ్యేవారు. సో షేర్ ఆఫ్ లేబర్ జరుగుతుంది మా దగ్గర. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.